వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. కాళేశ్వరం నివేదిక. గత కొన్ని సంవత్సరాలుగా కాళేశ్వరంపై ఒకరికొకరు ఓ పార్టీని తప్పు చేసిందంటే ఓ పార్టీ తప్పు చేసింది, ఈ పార్టీ చెప్పుడే ఉండాలనే ఈరోజు అన్ని డబ్బులన్నీ ఈరోజు మొత్తం నీళ్ల పాలైన ఒక పార్టీ కాదు, మేము కట్టించి లక్షల ఎకరాలకు మేము సాగునీరు తాగునీరు అలాగే విద్యుత్తుకి సంబంధించి నీరు అందించామని మరొక పార్టీ చెప్పుకుంటూ పోతుంది. వాస్తవానికి ఈ విషయంపై మెడిగడ్డ బ్యారేజ్ 2013లో ఎప్పుడైతే అక్కడ కుంగిపోయిందో, అక్కడ బొంగలు ఏర్పడ్డాయో, ఆ బొంగలు ఏర్పడ్డ తర్వాత అదే విషయంపై కాళేశ్వరంలో జరిగిన అవినీతి కానివ్వండి లేకుంటే లోపాలను కానివ్వండి ఆ విషయంపై పీసీ ఘోష్ పినాకని చంద్రఘోష్కు సంబంధించిన ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ విచారణ కమిషన్ ఏర్పాటిన తర్వాత 2023 నుండి ఇప్పటి వరకు 150 మంది ఇంజనీర్లు అలాగే నిపుణులు అలాగే మంత్రులు అందరికీ ప్రతి ఒక్కరికి 150 మందితో విచారణ జరిపించిన పీసీ ఘోష్ కమిషన్ నిన్న ఒక నివేదిక ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించిన నివేదికలో ఏమిందో దేవుడెరు కానీ ఆ విషయానికి వస్తే మాత్రం మళ్ళొకసారి మెడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన మరొకసారి ఆ చర్చలోకి వచ్చింది. ఆ చర్చల విషయంలోనే అసలు వాస్తవానికి జరిగిందేంది, అసలు అక్కడ జరిగిందేంది, ఇప్పుడు జరుగుతున్నదేంది, దాని మీద ఎవరు ఏమంటున్నారు, ఎలా ఎవరి మీద దుమ్మెత్తి పోసుకుంటున్నారు, ఎందుకు ఈ విషయంపై ఇలా ఒక్కసారిగా రచ్చరచ్చ జరుగుతుంది. ఆ వాస్తవానికి మెడిగడ్డ ప్రాంతంలో ఆ బొంగులు ఏర్పడ్డాయా, బొంగులు ఏర్పడితే దానికి సంబంధించిన ఎవరైతే కన్స్ట్రక్షన్ కన్సోర్టియంగా ఏర్పాటు చేసిన ఆ కంపెనీలలో ఎంతవరకు బాధ్యత అని నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించింది ఆ నిర్మాణంలో వారు ఎంతవరకు దానికి గ్యారంటీ ఇచ్చారు, ఆ గ్యారంటీ ఇచ్చిన నేపథ్యంలోనే ఆ గ్యారంటీ మధ్యలోనే కుంగిపోయిన బొంగులకు సంబంధించిన పియర్స్కు సంబంధించిన ఏదైతే నష్టం వాటిల్లిందో ఆ నష్టం ఎవరు దాన్ని నష్టాన్ని పూడ్చాలి ఆ విషయంపై పూర్తిగా చర్చించడానికి ఇంకో విషయం ఏంటంటే ఈ నివేదిక పీసీ ఘోష్ ప్రభుత్వానికి ఏదైతే సమర్పించిందో ఆ సమర్పించిన తర్వాత మరొకసారి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. అందులో రాహుల్ బొజ్జా అలాగే నవీన్ మిట్టల్ అలాగే ఎవరైతే ఉన్నారో మూడో కార్యదర్శులు అంటే జిఏడి కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించింది త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి ఆ సంబంధించిన నివేదికను మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి సమర్పిస్తే ఈ నెల అంటే వచ్చే నెల ఇప్పుడు ఈ నెల 4వ తారీఖున ఖచ్చితంగా ఒక క్యాబినెట్ సమావేశం ఇదే సింగిల్ పాయింట్ ఎజెండాగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి అందులో ఆ విషయాలను చర్చించే దారి తర్వాత ఎవరైతే ఉన్నారో దానింటే ఎలాంటి చర్యలు చేపట్టాలి, వారికి సంబంధించిన ఎలా నష్టం జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు, వారిపై ఎలా చర్యలు చేపట్టాలి అనే విషయంపై మాట్లాడడానికి ఏదైతే క్యాబినెట్ సమావేశం నిర్ణయిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ విషయంలో మాట్లాడడానికి మనతోటి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులైనటువంటి ప్యాట రమేష్ గారు, అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలైనటువంటి పావని గౌడ్ గారు, అలాగే సామాజిక విశ్లేషకులు నైనాల గోవర్ధన్ గారు, అలాగే ఇంజనీర్స్ ఫ్రమ్ స్టేట్ కన్వీనర్ డి లక్ష్మీనారాయణ గారు. ప్రస్తుతం ఒకసారి మనం చూసినట్టే ఫస్ట్ మనం వెళ్ళవలసింది కాంగ్రెస్ పార్టీ ప్యాట్ రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రాష్ట్ర నాయకులు గారు, సార్ ఈరోజు ఏదైతే పీసీ ఘోష్ నివేదిక సమర్పించిందో ఆ సమర్పించిన తర్వాత మరొకసారి త్రిసభ్య కమిటీ చేయడం వెనకాల అంతర్యమేమిటి, ఆ త్రిసభ్య కమిటీ ఏ రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నది? కాకపోతే ఒక విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే పీసీ ఘోష్ సమర్పించిన రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ను నా దగ్గర ఉన్నది అని రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో దాన్ని బయట పెట్టడానికి ఎందుకు నిరాకరించారు ఈరోజు దాని మీద ఆ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఈ విషయంలో అది కాదండి, నివేదిక ఒక కమిషనర్ దాని మీద ఎంక్వైరీ చేసి 660 పేజీలు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ని మేమైనా మ్యానిపులేట్ చేసి అనుకుంటున్నా. ఒక పకడ్బందీ ఒక న్యాయ వ్యవస్థ ద్వారా వచ్చిన ఆ దాన్ని ఒక కమిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసిందని మా మీద రుద్దడం దానికన్నా ఆ కమిటీ చేసిన దీని మీద ఉన్న అవకతవకల మీద ఒక అవగాహనకు వచ్చి
దీన్ని ఉన్నాయని చెప్పేసి ఈ తప్పిదా జరిగింది, ఈ మంచి జరిగింది, చెడు జరిగింది అని చెప్పడానికి కోసం ఆ కమిటీ నిర్మించడం ఏదో ముగ్గురు నీటిపారుదల సెక్రటరీ గారు, రాజశాఖ వాళ్ళు, సిఐడి వాళ్ళు, సెక్రటరీ వాళ్ళు, జేడి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక నిధులు వాళ్ళకు ద్వారా ప్రజలకు కూడా మనం ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ తప్పిదా జరిగింది, ప్రాజెక్టు నిర్మాణం ఒక తప్పిదా, అది దాని గురించి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం చాలా సార్లు. ఈ రోజు దాన్ని ప్రజల ముందు ఉంచడానికి కోసమే 4వ తారీఖు నాడు కేబినెట్ మీటింగ్ లో ఈ రోజు దీన్ని ప్రజలందరూ తెలుసడానికి అక్కడ జరిగిన అవకతవకల మీద ఒక రూపకల్పన తయారైంది. కాబట్టి దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి కోసం ఈ రోజు ప్రభుత్వం చేసుకునే నిర్ణయం. ఇది వ్యక్తిగత విషయాల మీద కానీ కాదు, ఇది కాదు. ఈ నిర్మాణంలో మొట్టమొదటిగానే ఆయన మంచి ట్రాన్స్పరెంట్ గా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నడుతున్నప్పుడు పరీక్షలు జరపకుండా ఎలాంటి చాలా బ్లగం మిస్టేక్ చేశారు అక్కడ. అందులో కాళేశ్వరం భారీ నిర్మాణానికి ఫస్ట్ థింగ్ ఆమోదం లేదనేది ఒకటి అందరూ అంటున్న మాట. ఈ రోజు నేను ఏమంటానంటే, ఈ రోజు విచారణ నివేదిక ఆ రోజు కూలిపోయిన పరిస్థితులు, ఈ రోజు జోషి గారు ఏమిచ్చారు, దీనికి బాధ్యులైన వారు ఎవరు, ఇది కూలిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా నివేదిక సమర్పించారు. ఇలా అవినీతి జరిగిందా లేదా అనేది కూడా ఈ ప్రాజెక్టు వైబిలిటీ ఉందా లేదా అనేది ఒకటి. ఇప్పుడు మేము ఇన్నిసార్లు చెప్పడం జరిగింది, ఈ రోజు ఒక 1 TMC వాటర్ ఇవ్వాలంటే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం లేదు ఈ ప్రాజెక్టు ద్వారా. ఈ రోజు నిర్మాణ దశలో ఈ రోజు చేసిన వీళ్ళ పంటనాన్ని బట్టి ఈ రోజు నీరు ఉన్నప్పటికీ కూడా రైతులకు అందలేని పరిస్థితి. దాని మీద ఒక వ్యవహారిక శైలి లేదు. ఇప్పుడు ప్రజలకు నీరు ఇస్తే నీరు అందాలి కదా రైతులకు పంట పండడానికి. అటువంటి తీరులో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగలేదు అనేది వాస్తవం. దీన్ని ఎందుకు నిర్మించారు, దేనికోసం నిర్మించారు, మరి అవినీతి ఎక్కడ జరిగింది, ఎవరు అవినీతి పాల్పడ్డారు, ఇవన్నీ కూడా బట్టబయలు కావాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజాధనం అండి, ప్రజలు కష్టపడి పన్నులు కట్టిన డబ్బు, ఎవరు సొంత జాగీర్ కాదు, మక్తారు కాదు. ఆ నియంత ధోరణిలో కట్టిన ఈ ప్రాజెక్టు అసలు ప్రజలకు ఇది అవసరం కూడా లేదు, ఇలా తీరు కట్టేది. కానీ ఆయనకు అవసరం ఉన్నది, మరి కేసీఆర్ గారికి. దాని దృష్టి హరీష్ రావు గారు ఆయన సొంత లాభం కోసం ఆయన సిద్దిపేటలో ఒక ట్యాంక్ బండ్ కట్టాలనే ఉద్దేశంతో దేనితోటో ఇటువంటి అన్ని కూడా చర్యలు భారీగతం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళు ఇప్పుడు వెనకచెల్ల ప్రాజెక్టు విషయంలో కూడా కానీ టీడీపీ తోటి ఒప్పందాలు చేసుకున్నారు, సంతకాలు పెట్టిండ్రు. ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణం కానీ మిగులు నీరు గురించి మాట్లాడతారు. మిగులు నీరు ఎక్కడుంది? మన ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత మిగులుతే ఆ నీరును వాళ్ళకు సముద్రంలో పోకుండా వాడుకునే అవసరం ఉంటది. మన పారే నీరంతా తెలంగాణలో, లాభం పొందేది ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు ఎలాంటి నిస్వార్థంగా సేవ ప్రజలను తెలంగాణకు అన్యాయం చేసిండు. ఈరోజు మన ఆంధ్ర ముఖ్యమంత్రి గారు వస్తే, జగన్ గారు వస్తే ఆయనతోటి దిన్నలు చేసి ఆయనకు ఏం కాదని ఆయనకు మంచి పవర్ఫుల్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోండి అనే ఆ ధోరణిలో చేస్తే ఆయన ఒక సంతకాలు పెట్టించుకొని ఇవాళ దాని మీద ఇష్యూ నడుస్తా ఉంది. వనకజాలు వేస్తే ఎంత నష్టం జరుగుతుంది తెలంగాణకి. ఇప్పటికే అక్కడ బ్యారేజ్ నిర్మాణం జరిగింది రాజమండ్రి, వాళ్ళు వాడుకుంటున్నారు. మళ్ళీ ఒక ప్రాజెక్టు కట్టి ఆ నీరును అటు డైవర్ట్ చేస్తే ఉన్న నీరంతా వాళ్ళకే పోయే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి అన్ని ఎన్నో అవకతవకలు జరుగుతున్న ఈ తీరుపై జోషి గారు చాలా సంపూర్ణంగా దాన్ని పర్యవేక్షించి దాని మీద అధ్యయనం చేసి దానికి ఒక రిపోర్ట్ సమర్పించారు. దానికి మేము న్యాయం చేయాలా వద్దా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, బట్టి గారు వీళ్ళంతా ఏంటంటే దాని తప్పిదాలలో ఏమైనా మార్పు చేస్తారా? ఉన్నదాన్ని దాన్ని ఏం చర్య తీసుకోవాలనే నిర్ణయం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. రైట్ రమేష్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తానండి. రమేష్ గారు, ప్రస్తుతం మన పావనిగౌడ్ గారి దగ్గర వెళ్దాం. పావనిగౌడ్ గారు ప్రస్తుతం అయితే మన మిత్రులైనటువంటి పాట్ రమేష్ గారు ఏమంటున్నారంటే కుంగిపోయింది అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే మొత్తం కుంగిపోయింది కాదు కూలిపోయింది అని చెప్పారు. అదొకటి కూలిపోయిందని చెప్పారు. మరొకసారి ఏమన్నారంటే ఇంకొక విషయము నిర్మాణ నాణ్యత కాదు సార్, మీరు కూలిపోయింది అని చెప్పారు. కుంగిపోయింది అని మాట బదులు కూలిపోయింది అని చెప్పారు. కూలిపోయిందా లేదా అనేది తర్వాత ఇంకోటి, 1 ఎకరా కూడా నీరు ఇప్పటిదాకా అందించలేదన్నారు.
అలాగే ఏదైతే ఉన్నదో బనకచర్లకు సంబంధించిన అనేక మార్లు జగన్మోహన్ రెడ్డితోని ఆ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత బనకచర్ల విషయం పక్కన పెడితే ఈ రోజు మెడిగడ్డ ప్రాంతంలో ఒక్క ఎకరా కూడా ఇప్పటిదాకా నీళ్లు ఇయ్యలేదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అయితే విషయం కేవలం సిద్దిపేటలో ఒక మినీ ట్యాంక్ బండ్ నిర్మించడానికో లేకపోతే కేసీఆర్ గారికి సొంత లాభాల గురించో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసిందని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ బీఆర్ఎస్ నాయకురాలిగా మీరేమంటారని? అందరికీ నమస్తే అండి. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ జమీల్ గారు వినిపిస్తుందా? yes ma'am please go ahead. yes exactly. కరెంటు లేదు, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కట్ అయింది, అందుకే కొంచెము సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది కూడా మధ్య మధ్యలో ఏంటంటే సిగ్నల్ రాదు కావచ్చు. నేను మాట్లాడతా. ఇందాక మిత్రులు రమేష్ గారు మాట్లాడిందంతా విన్నాను నేను. అవగాహన రాహిత్యం, అవగాహన లోపము, అసలు ప్రాజెక్టు మీద కొంచెం కూడా అవగాహన లేనితనం వల్ల ఆ విధంగా మాట్లాడుతున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది, ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎంత ఎత్తు నుంచి వెళ్ళి ఎంత ఎత్తు నీళ్లకు ఎత్తిపోస్తుంది అనేది ఆయనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం అనేది అప్పుడే మీరు మాట్లాడినప్పుడు మాట్లాడిన తర్వాత ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోండి, ప్రతి పాయింట్ కి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ మీరు మాట్లాడింది విని నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ప్రతి అసలు ఎక్కడ కూడా నీళ్ళు అందలేదు అని చెప్పిండ్రు. ఇంకొకటి ఏంటి, బనకచెర్లది ఏదో తీసిండ్రు ఇందాక. బనకచెర్ల కేసీఆర్ గారు, హరీష్ రావు గారు సంతకాలు పెట్టుకున్నారు, జగన్ గారు తోటి చేపల పులుసు తిన్నారు, రొయ్యల పులుసు తిన్నారు, అది ఇదని మాట్లాడిండ్రు. ఇప్పుడు బనకచెర్ల విషయము, మన జలాలు తరలిపోతుంటే మన జలాలను వాడుకుంటున్నది వాళ్ళు, ఎత్తిపోసుకుంటున్నది వాళ్ళు, నిల్వ చేసుకుంటున్నది నిజమా కాదా అనేది కాంగ్రెస్ కు తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనకచెర్ల విషయం ఇప్పుడు మొత్తం పక్కన పెట్టేద్దాం, కేవలం కాళేశ్వరం మెడిగడ్డ ప్రాంతానికి సంబంధించిన ఇది కూడా చెప్తా. ఇందాక కూలిపోయింది, కుంగిపోయింది, ఏదో పోయింది అని మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి మేడిగడ్డ దగ్గరికి రావాలి. మేడిగడ్డను నిర్వీర్యం చేసిన దగ్గర నుంచి ఎన్నో సంవత్సరాలకు రాని వరద కూడా వచ్చింది, వరదకు కూడా తట్టుకొని ఉన్నది, భూకంపం కూడా వచ్చింది, భూకంపానికి కూడా తట్టుకొని ఉన్నది. ఇప్పటికి కూడా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నది. అయినా కూడా ఆ వరదకు తట్టుకొని కూడా మేడిగడ్డ నిట్ట నిలువుగా గట్లనే నిలబడి ఉన్నదండి. మేడిగడ్డ గురించి తెలియనోళ్ళు, తెలంగాణ గురించి తెలియనోళ్ళు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియనోళ్ళు, కాళేశ్వరం కట్టనప్పుడు తెలంగాణ రైతన్నలు పడ్డ నీటి కోసం తెలియనోళ్ళు మాట్లాడుతున్న మాటలు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది నిజం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చింది నిజం, ప్రతి గుంటకు నీళ్ళిచ్చింది నిజం, ఎక్కడ కూడా పంటలు ఎండకుండా చేసింది కూడా నిజం. కాళేశ్వరం ప్రాజెక్టుల నీళ్లు లేకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోయకపోతే కొదురుపాకు ఎందుకు ఎండిపోతుందండి? మిడమానేరు ఎందుకు ఎదిగిపోతుందండి? మా కెనాళ్ళల్లో నీళ్ళు ఎందుకు లేవండి? మా చెర్లల్లో నీళ్ళు ఎందుకు లేవండి? మా చేన్లల్లో నీళ్ళు ఎందుకు లేవండి? 20 నెలల నుంచి ఏ పంటకండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు చక్కగిచ్చింది? ఏ పంటకి ఇచ్చిండ్రు? ఏ పంటను చక్కగిస్తున్నారు? ఏ పంట పండిన తర్వాత కోసిన పంటను కొంటున్నారండి? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ గా ఆయన కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. 650 పేజీల నివేదిక ఇచ్చినామని చెప్పారు. ఇప్పుడు 3 పువ్వులు 6 కాయలు లెక్క అనేది పాత సామెత. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే ఒక ఆర్డినెన్స్, 2 కమిషన్లు, 10 కమిటీలు, ఈ విధంగా నడుస్తున్నదండి. ఏది చక్కగా చేస్తున్నారండి? అధికారంలోకి రాకముందే ఏం చెప్పిండ్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఒకసారేమో కాళేశ్వరం కమిషన్ అంటారు, ఒకసారేమో ఈ ఫార్ములా రేస్ అంటారు, ఇంకోసారి గొర్రెలేస్తామంటారు, ఇంకొకసారి బర్రెలేస్తామంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అసలు అనుమతే లేదన్నారు కదా. ఇందాక జమీల్ గారు మీ వాట్సాప్ కి నేను ఒకటి లెటర్ పంపించిన ఆ లెటర్ కూడా ఒకసారి అనుమతి లేదు అన్న మన రమేష్ గారికి చూపెట్టాలి. ఇందాక మీకు వాట్సాప్ చేసిన ఆ లెటరు కొత్త ప్రభాకర్ అన్న గారు పార్లమెంట్ సాక్షిగా 2018లో అడిగిన ప్రశ్న, 2019లో అడిగిన ప్రశ్న, ఆ జవాబు అవన్నీ మీకు పంపించిన. ఆయనకు కూడా వాట్సాప్ చేయండి మీరు. ఓకేనా? అర్థమైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా లేవా అనేది అర్థమైతుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ఎన్ని అవస్థలు పడ్డరు,
కట్టకుండా ఎవరు అడ్డుకున్నారు, ఎన్ని లెటర్లు వేసిండ్రు. ఈనాడు ఈ బాబు గారు శిష్యుడు పాలిస్తున్నాడు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యం కావడానికి బాబు గారు కారణం. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి బాబు గారి స్కెచ్ల వల్ల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, తెలంగాణను ఆగం చేస్తున్నాడు. ఇంకొకటండి, 100 పిల్లర్లలో ఒక్క పిల్లరు కుంగిందో లేకపోతే ఒక్క పిల్లర్ దగ్గర చిన్న క్రాక్ వచ్చిందండి. ఆ క్రాకును సరిచేసి నీళ్ళెత్తుకో పోసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కమిషన్లు ఎందుకండి దీనికి? ఇప్పుడు పోలవరం దగ్గర కాపర్ డ్యామ్ కొట్టుకపోయింది, డయాఫ్రమ్ వాల్ కొట్టుకపోయింది. అక్కడికి ఎన్ని కమిషన్లు వేనాయండి? అక్కడ ఎన్ని నివేదికలు ఇచ్చిండ్రండి? SLBCలా 8 మంది కార్మికులు చచ్చిపోయిండ్రండి. ఎన్ని కమిషన్లు వేయాలండి? ఎన్ని కమిషన్లు వేయాలి? సుంకిశాల దగ్గర ఏం జరిగిందో తెలియదా? పెద్దవాగు ఎట్లా కొట్టుకపోయిందో తెలియదా? ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయండి? కాళేశ్వరం పొద్దున్న లేస్తే తెలంగాణ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల, నీళ్లు రావడం వల్ల, ఆ నీళ్లను ఎత్తిపోస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో, మళ్ళా కేసీఆర్ గారిని ఎక్కడ తలుసుకుంటారో అనే ఉద్దేశంతో కేసీఆర్ గారి మీద ఉన్న గ్రజ్జుతోటే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారు. లక్షల కోట్ల అవినీతి జరిగింది అని అంటున్నారు కదా జమీల్ గారు. 96,000 కోట్ల ప్రాజెక్టు వ్యయంలా 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ఒక 1000 కోట్లన్నా నిరూపించిండ్రా? ఒక 100 కోట్లన్నా నిరూపించిండ్రా? ఒక 1 కోటి రూపాయలన్నా నిరూపించిండ్రా? 20 నెలల నుంచి రూపాయన్నా నిరూపించగలిగిండ్రా? కోదండరాం సారు ఆ ఉద్యోగస్తులు నిరుద్యోగులు అది అనేసి మస్తు మాట్లాడిండు. ఆ ఘోష్ కమిషన్ దగ్గరికి వెళ్ళి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందండి కాళేశ్వరం ప్రాజెక్టులా అనేసి కూర్చోడానికి వాళ్ళ దగ్గర చర్చించడానికి పోయి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఒక్కసారి చూపించుంటే మళ్ళీ అక్కడికి పోలేదండి. ఇక ఘోష్ కమిషన్ దగ్గరికి వెళ్ళలే, ఇక మళ్ళీ అటు ముఖాన్నే చూడలే. ఇదే రేవంత్ రెడ్డి అనేటైనే సిబిఐ దగ్గరికి పోయి కూడా ఏం చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరపాలి అని చెప్పిండు. ఈయన దగ్గర ఆధారాలు ఉంటే సెంట్రల్ ఊకుండేదా అండి? మోడీ గారు ఊకుండేటోళ్ళం. సరే మేడం, ఇదే విషయంపై మరొకసారి కాదు, ఈ సమాధానకర విషయంలో నేనాల గోవర్ధన్ గారి దగ్గర వెళ్లే ముందు మరొకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు ప్రశ్న ఏదైతే ఉన్నదో, మేడం ఏమంటున్నారంటే ఖచ్చితంగా అవినీతి జరిగిందని అయితే నిరూపించలేకపోయారు అని చెప్తున్నారు. కాకపోతే నిరూపించలేకపోయారనే విషయంలో ఈ రోజు ఏదైతే కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో భాగ్యస్వామైన ఎవరైతే ఉద్యోగస్తులు అన్నారో వాళ్ళ ఇళ్ల మీద దాడులు జరిపితే అనేక కోట్ల రూపాయలు కూడా స్వాధీనం చేయడం జరిగింది. అదే విషయంలో ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఒక పియర్ మాత్రమే కుంగిపోయిందని చెప్తున్నారు. ఆ పియర్ని కూడా ఒక పియర్స్ దాన్ని కూడా సరిచేస్తే బాగుంటుంది. 1 ఎకరం కాదు, లక్షల ఎకరాలకు నీరు అందించారు. ఈరోజు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రచ్చరచ్చ చేస్తున్నది. కేసీఆర్ని ఒకసారిగా ఆయన పేరును మరోసారి తలించకుండా వారి ప్రజలందరూ చేయకుండా ఉండాలనే ఒక దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారు? దాని తర్వాత మనం నైలాల గారి దగ్గరికి వెళ్దాం. చెప్పండి సార్ రమేష్ గారు. ఏం చెప్పాలా? రమేష్ గారు ఓకే, ఇప్పుడు మేడం గారు అడిగిన ప్రశ్నలకు నేను చెప్తాను. ఒకటి, ఈ తుమ్మడి అట్టి వద్ద నిర్మాణం జరిగిన దానిలో ఆ రోజు ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కేసీఆర్ గారు తన స్వార్థం కోసం, ధన సంపాదన కోసం ఈ రోజు రీడిజైన్ చేసి దానికి ఎవరి ఆమోదం లేదనేది గంటపదంగా చెప్తారు. ఆయన సొంత ఆలోచనతో చేసిండు. ఇది మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిబేట్ లో కూడా మేము మాట్లాడాము, వాళ్ళు కూడా ఏకీభవించిండ్రు. ఇది చాలా తప్పిద జరిగింది. దీనికాని మీరు అన్నారు కదా, ఇప్పుడు మేము నీళ్ళు అందించాము రైతులకు అందించలేమని. మీరు అందించే సోర్సెస్ కూడా లేదు. మీరు కట్టిన ప్రాజెక్ట్ ద్వారా ఒక్క టీఎంసీ వాటర్ తీసుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చున్నది. దాని ఎత్తిపోతలకే కొన్ని కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ప్రజలకు రైతులకు నీరు అందాలంటే ఒక్క టీఎంసీ నీరు అందాలంటే కొన్ని కోట్ల ఖర్చు ఉంది. చారణ కోడికి బారణ మసాలా లాగా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని మేము ఏదో దురుద్దేశంతో కేసీఆర్ అనాలని కాదు. ఎవరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే ఉంటది. ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి 10 ఏళ్ల కాలంలో ఏ ప్రాజెక్టులు నిర్మించిండు? మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఒక 10-12 ప్రాజెక్టులు 10,000 కోట్లు ఖర్చు పెడితే నిర్మాణం జరిగేది. తెలంగాణ శిశశ్యామలం ఉండేది. ఈ రోజు చెప్తున్న భీమం, నెట్టంపాడు, ఈ రోజు ఎన్ఎల్బిసి, ఈ రోజు కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టుల ద్వారా కంప్లీట్ చేసే పరిస్థితిని కూడా కంప్లీట్ చేయలేదు.
ఈ రోజు దాని ద్వారా వస్తే ఒక 300 టీఎంసీల వాడుకలో ఉండేది. అక్కడ మహబూబ్ నగర్ ఏరియాలో వాటర్ సోర్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఆ కృష్ణ పరివాహక ప్రాంతం మనం ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారు ఆంధ్ర వాళ్ళు. దాన్ని మాట్లాడలేకపోయిండు. ఈ రోజు గోదావరి ప్రాజెక్ట్ లో మన నిర్మాణం జరిగిన తర్వాత మిగులు జలాలు ఉంటాయి. 3 లక్షల ఎస్ఎఫ్టీలకు సముద్రం పాలైతే మనం ఎక్కడి అసలు ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే మిగులుబాటు వచ్చిన తర్వాతనే లెక్కకుంటారు. ఆ లెక్క తెలవకుండా ఏదో మేము ఇస్తలేమని మీరు ఏదో చెప్తున్నారు, నాకేదో తెలియదని. కానీ మేము చాలా డిబేట్ లో కూర్చున్నాం, చాలా ఇంజనీర్లు కూడా కూర్చొని దీని మీద సమగ్రంగా మేము సమర్పించాం. ఈ రోజు తుమ్మడి గట్టి నిర్మాణం ద్వారా లాస్ తప్పితే లాభం లేదు. ఈ రోజు ఏ ఒక్కటి కూడా ఇంకొకటి చెప్తానండి, మీరు రాకముందు తెలంగాణ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కన్నా వరిపండి పెద్ద పేరుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ కాకతీయ కెనాల్ ద్వారా కానీ ఈ రోజు ఎంతో నీరందిన. ఇది మీకు తెలియకపోతే మేమేం చెప్పలేము. మేము కరీంనగర్ జిల్లా వాసులం, మాకు తెలుసు. కాకతీయ కెనాల్ ద్వారా గోదావరి ప్రాజెక్టు ద్వారా ఎంత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ ద్వారా ఈ రోజు మీరు మాట్లాడినంత మీ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టిన ఒక కాళేశ్వరం తప్పితే రైతులకు కూడా కంపెన్సేషన్ లాఠీ చార్జ్ చేసింది. రమేష్ గారు నేరాల గారు గోవర్ధన్ గారు విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ గో విత్ పవన్ గౌడ్ గారు ఫర్ క్లారిఫికేషన్ ఆఫ్ దిస్ పాయింట్. డేట్ చెప్తున్నా, జూన్ 18 తారీఖు 2015 కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టిరు ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు. ఇది వాస్తవం. బనకచెర్ల అనేది ఇప్పుడైతే దానికి సంబంధించింది ఆ విషయంలో కేంద్రం కూడా దానికి అంగీకరించలేదు. ఇప్పటిదాకా సిడబ్ల్యూ కమిషన్ కు సంబంధించిన మాకు ఎలాంటి దాని మీద ఎవరు కూడా ఇంకా నివేదిక వాళ్ళు అప్లై చేయలేదని చెప్తున్నారు. అసలు పోలవరం కడితేనే కదా, పోలవరం మొత్తం పూర్తి అయిన తర్వాతనే కదా బనకచెర్ల విషయం వచ్చేది. ఈ రోజు మిగులు జలాలా లేకుంటే నిఖర జలాలా అనే విషయంపైనే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు పోలవరం సంబంధించిన బనకచెర్ల విషయం కాదు. ఇప్పుడు కావాల్సిందల్లా ఇప్పుడు మీరు ఏదైతే తొమ్మిడిహెడ్డి ప్రాంతం నుంచి వెళ్ళి తరలించి కేవలం కేసీఆర్ కుట్ర పన్నారని చెప్పారు. దానికి సంబంధించింది 1 ఎకరా కూడా చెప్పారు. దానికి సంబంధించిన సమాధానం కూడా పావని గౌడ్ గారు చెప్పడం జరిగింది. మరొకసారి పావని గౌడ్ గారు ఏదో ఫింగర్ రేస్ చేస్తున్నారు. ఆ క్లారిఫికేషన్ ఇచ్చేసేయండి సార్. మేడం ఇచ్చిన తర్వాత నేను నేలాల గారి దగ్గరికి వెళ్తాం. చెప్పండి మ్యామ్. హలో, ఓకే రైట్. పీసీఆర్ కెన్ యూ చెక్ మై వాయిస్? పీసీఆర్ వాయిస్ వస్తలేదు మీది. యా ప్లీజ్ గో హెడ్. రైట్ గౌడ్ గారు, పావని గౌడ్ గారు మీరేదో చెప్పబోయారండి. దానికి చెప్పిన తర్వాత నేనాల్ గారి దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి ఆ సమాధానం చెప్పండి. తమ్మిడిహట్టి నుంచి వెళ్ళి ఈ రోజు యా సార్ మీ వాయిస్ కరెక్ట్ గా లేదండి జమీల్ గారు. ఓకే హలో పీసీఆర్. మా పావని గారు చెప్తారు ఇది కూడా కాంగ్రెస్ కుట్రాటది. గత ఫస్టే మేడం ఫస్టే చెప్పేశారు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరెంట్ పోతుంది. అరే కరెంట్ ఉత్పాదనకు ప్రాజెక్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. నైనాల గారు ఇప్పుడు ఈ విషయంపై మీరేమంటారండి? ప్రస్తుతం ఏదైతే నైనాల గారు ఈ రోజు 10 ఏళ్ల కాలంలో మీకు టిఆర్ఎస్ పార్టీ. నైనాల గారు నా వాయిస్ వినబడుతుందా అండి? ఒకటి మీ వాయిస్ రావడం లేదు. కమ్ ఆన్ గో హెడ్ విత్ యువర్ ఓన్ సార్. మీ వాయిస్ రావడం లేదు. నైనాల గోవర్ధన్ గారు. యా ఓకే ఎస్ సార్. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అన్నారం మేడిగడ్డ సుందిలలో జరిగినటువంటి అవినీతి పైన పినాకిని చంద్రఘోష్ కాళేశ్వరం అవినీతి కమిషన్ నిన్న రిపోర్టు రాహుల్ బొజ్జాకి ఇవ్వడం జరిగింది. రాహుల్ బొజ్జా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు దాంట్లో చాలా క్లియర్ గా అనేక విషయాలు తేల్చినట్టు చెప్తున్నారు. పినాకిని చంద్రఘోష్ కొన్ని విషయాలు మాట్లాడుతూ సుదీర్ఘకాలం నెలలపై జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ కమిషన్ 119 మంది సాక్షులను విచారణ చేయడం వల్ల అది ముగిసింది. ఆ 119 మందిలో అనేక మంది ఇంజనీర్లు మాలాంటి ప్రాజెక్టు పైన పనిచేసినటువంటి అనేక మంది విశ్లేషకుల నివేదికల్ని కూడా అది సాక్ష్యంగా నమోదు చేసింది. అతను చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పాడు.
అంటే సుదీర్ఘకాలం జరిగినటువంటి విచారణ ముగిసింది, ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి విలేకరుల సమావేశంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినటువంటి పిసి ఘోష్ చెప్పడం జరిగింది. ఇక ముందు ఈ అంశం పైన నేను ఇక హైదరాబాద్ వచ్చేటటువంటి అంశం ఏమీ ఉండదు, కాబట్టి ఇక్కడ నుంచి ఈ కాళేశ్వరం అవినీతి కాంగ్రెస్ గవర్నమెంట్ కోర్టులో పడింది. కాంగ్రెస్ గవర్నమెంట్ దీనిపైన ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అంటే చరిత్ర క్రమాన్ని కనుక గమనిస్తే గతంలో అనేక కమిషన్లు ఇలాంటి అవినీతుల పైన విచారణ జరిపినాయి, కానీ అలాంటి కమిషన్ల రిపోర్టులు నివేదికలను కూడా చెత్తబుట్లో పడేశారు. ఎవరిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలా అంటే మనకి ఇప్పుడే ప్రాథమికంగా అందుతున్నటువంటి నివేదికను ఆధారం చేసుకొని అందుతున్నటువంటి దాని ప్రకారం అది చాలా మంది కేసీఆర్ తో పాటు దాంతో పాటు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రితో పాటు దాంతో పాటు ఎవరైతే ఆ శాఖలో పనిచేసినటువంటి అనేక మంది స్మితా సబర్వాల్ కావచ్చు, రజత్ కుమార్ కావచ్చు, అనేక మంది ఇంజనీరింగ్ ఈఎన్సీ చీఫ్లు కావచ్చు, లేకపోతే విజిలెన్స్ కమిషన్ చెప్పినటువంటి 38 మంది ఇంజనీర్లు కావచ్చు, ఇలా అనేక మంది పైన ఈ కమిషన్ చాలా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పినట్టు కనబడుతోంది. ఇక్కడ మనకు కొన్ని విషయాలను కనుక గమనిస్తే ఈఎన్సీ మురళీధర్ రావు గారు దగ్గర ఒక 500 కోట్లు, హరిరామ్ గారి దగ్గర సుమారు 300 కోట్ల ఆస్తులు, దగ్గర ఒక 200 కోట్లు, ఇలా దాదాపు ఒక 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఖజానాలో, బ్యాంకు లాకర్లలో భారీ ఎత్తున సొమ్ము, అనేక బిల్లాలు, అనేక చోట్ల ఫ్లాట్లు, విలువైనటువంటి వాహనాలు చాలా కనిపించాయి. ఇలా అంటే దీనికి రాష్ట్ర ప్రజలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా భావించేది అంటే ఇంజనీర్లు, సామాన్యమైనటువంటి ఇంజనీర్ల దగ్గర ఇంత భారీ ఎత్తున ఆస్తులు అవినీతి రూపంలో కూడబెడితే అంటే రాజకీయ పెద్దల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి దీనిలో జరిగింది అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయం. దీని పట్ల రాష్ట్రం మొత్తం కూడా చాలా ఉత్కంఠభరితంగా ఈ నివేదికలో ఏముంది, ఈ నివేదిక పైన ఏం చర్చ జరుగుతుంది, ఆ చర్చ మేరకి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దోషులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది అత్యంత ఉత్కంఠభరితమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి చర్చగా 4 కోట్ల తెలంగాణ సమాజంలో ఉంది, దేశంలో ప్రపంచంలో కూడా చూస్తున్నారు. అంటే మొత్తం భారతదేశ స్వాతంత్రం తర్వాత ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన ఇంత పెద్ద ఎత్తున చర్చ భారతదేశంలో ఎక్కడ జరగలేదు. కేవలం భారతదేశంలో కాదు, అసలు ప్రపంచంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల్లో కూడా ఇంత భారీ ఎత్తున ఒక సుదీర్ఘ కాలం పాటు 2015 నుంచి 2025 దాదాపు 10 ఏళ్ల కాలం పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పైన ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ ఈ దేశంలో, తెలంగాణ మీడియాలో, తెలంగాణ ప్రజల్లో జరిగినటువంటి క్రమం కూడా కనిపిస్తా ఉంది. కాళేశ్వరం అవినీతి నేపథ్యంలోనే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎప్పుడైతే 2023 అక్టోబర్ 21 నాడు కుంగిపోయిందో, 5 అడుగులు 3 అడుగులు పైనుంచి కింది వరకు నెట్టి నెలల చీలిపోయిందో, దాని తర్వాత ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో ఆ 2 నెలల్లో ఆ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వ ఓటమి అనేక నియంత్రిత విధానాలతో పాటు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతికి ఒక మూల్యంగా మనకు భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నివేదికని ఇప్పుడు విద్యుత్ కమిషన్ నివేదిక లాగా, లేకపోతే విజిలెన్స్ కమిషన్ నివేదిక లాగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆలస్యం అంటే ప్రజల్లో విడుదల చేయడంలో ఆలస్యం చేయడం కాకుండా యుద్ధ ప్రాతిపదికన దీని సారాంశాన్ని ప్రజల ముందు పెట్టాలి. ఈ నివేదికను అంటే మొత్తం పిసి ఘోష్ 660 పేజీల నివేదిక, 660 పేజీల నివేదికను కూడా ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయాలి, అందరికీ యాక్సెస్ లో అందుబాటులో ఉంచాలి. అది దానికి సంబంధించినటువంటి PDF పత్రాలు కానీ పుస్తకాలు కానీ, దాంతో పాటు దాని సారాంశం ఏదైతే
ఐదుగురి సభ్యులతో ఏదైతే కమిటీ వేశారో అధికారులతో, రాహుల్ బొజ్జా తదితర మరో ఇద్దరితో, దాని యుద్ధ ప్రాతిపదికన దాని సారాంశాన్నంతా కూడా ప్రజల ముందు బహిరంగంగా ఉంచవలసిన అవసరం ఉంది. అనేక మంది నివేదికల్ని పూర్తిగా చదివేటటువంటి లోతైనటువంటి విశ్లేషకులు కూడా ఉంటారు. ఇంకా అనేక రకాల ఫైండింగ్స్, అనేక రకాలైనటువంటి నిర్ధారణలు ఆ కమిషన్ నివేదిక నుంచి కూడా తీయడం జరుగుతుంది. కాబట్టి కాళేశ్వరం నివేదిక, అవినీతి నివేదిక నేపథ్యంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరెప్పుడు ఇంత ఒక అన్సస్టైనబుల్, అన్వయబుల్ ఈ ప్రాజెక్టు రూపు తొడుక్కోవడమే ఒక అవినీతి పథకంగా రూపు తొడుక్కుంది. దీనివల్ల రాష్ట్రంలో ఒక 40 కాగ్ లాంటి సంస్థలు 42,000 ఎకరాలకు మించి నిలవలేదు అని చెప్పడం జరిగింది. సంవత్సరానికి 190 టీఎంసీలు 180 టీఎంసీలు మేడిగడ్డ నుంచి తోడున్నటువంటి కేసీఆర్ గారు మీ వాయిస్ డిస్టర్బ్ అవుతుంది సార్. 162 టీఎంసీలని మీ వాయిస్ డిస్టర్బ్ అవుతుంది సార్. ఒకసారి డి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి లక్ష్మీనారాయణ గారు ఇంజనీర్స్ ఫోరం ఎవరైతే ఉన్నారో కన్వీనర్ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తొమ్మిడిహట్టి ప్రాంతం నుండి కేవలం తన సొంత లాభాల గురించి కాళేశ్వరంను మెడిగడ్డ వరకు నిర్మించారని చెప్తున్నారు. కూలిపోవడానికి కుంగిపోవడానికి చాలా భేదం ఉన్నది. కూలిపోవడం అనేది మొత్తం కంప్లీట్గా డెమలిష్ అయిపోవడం, కుంగిపోవడం అనేది దాంట్లో సంబంధించింది. అది అక్కడ కొంత మటుకు లోపల అంటే ఇంకిపోయినట్టుగా ఉంటుంది, ఇంకోటి చీలిపోయిందని చెప్తున్నారు. దాన్ని ఒక్కసారి కనుక చూస్తే ఏ కన్సోర్టియం అయితే ఉన్నదో ఆ కన్సోర్టియం వారి మీద గ్యారంటీ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కన్సోర్టియంగా ఉన్నారో ఎల్ఎన్టీ కానివ్వండి, మెగా ఇంజనీరింగ్ కానివ్వండి, అనేక సంస్థలు ఎవరైతే ఉన్నారో వారికే ఆ బాధ్యతలు ఉంటాయి. కానీ వాళ్ళు ఆ బాధ్యతలను తప్పించుకొని ఈరోజు ఇన్ని లక్షలని చెప్తున్నారు. అసలు ఆ కోర్టు అసలు ఆ ప్రాజెక్టు వ్యయం ఎంత, దాన్ని వచ్చిందెంత, ఇప్పుడు ఆ అనేక 38 మంది ఇంజనీర్లు కానివ్వండి, అనేక ఏదైతే సంస్థలకు సంబంధించిన అనేక వారి మీద విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించింది. ఆ రాహుల్ బొజ్జా, నవిల్ మిట్టల్, అలాగే ఆ తిరుపతి అనే రేపైతే ఆ నివేదికను ప్రభుత్వానికి పరిశీలించిన తర్వాత దాన్ని చెప్తారు. ఈ విషయంపై యాజ్ ఏ ఇంజనీర్స్ ఫోరం స్టేట్ కన్వీనర్గా మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న ఈ రచ్చ ఎంతవరకు సద్దమనిగే అవకాశం ఉన్నదని మీరు భావిస్తున్నారు సార్? హలో, వినపడుతుందా అండి? సార్ ఎస్ సార్, నా వీవు కనపడతలేదు మీ దానిలో. ఎస్ సార్, అదే మాకు కానీ కాకపోతే మీరు ఆడియోలో చాలా బాగా వినిపిస్తుంది సార్, మీరు మాట్లాడొచ్చు లక్ష్మీనారాయణ గారు. అయితే మీకు ప్యానెల్లో అన్న అందరికీ నమస్కారాలు. ప్లీజ్ సార్. గమనించవలసింది ఏంటంటే కాళేశ్వరం అనేది అది కొత్త ప్రాజెక్ట్ కాదు, కేసీఆర్ సృష్టించిన ప్రాజెక్ట్ కాదు. ఇంతకుముందు ప్రాణాయిత చేయగల ఇది తెలంగాణ వచ్చే వరకే 20% పని కంప్లీట్ అయింది 28 ప్యాకేజీలలో. అందులో మార్పు జరిగింది ఏంటంటే తుమ్మిడేటి నుంచి ఎల్లంపల్లికి చేపట్టవలసింది మేడిగడ్డ నుండి ఎల్లంపల్లికి చేపట్టిండ్రు, అక్కడ మార్పు జరిగింది అంతే. మిగతా ఎల్లంపల్లి నుంచి చివరి వరకు ఎక్కడ మార్పు లేదు. కాకుంటే బ్యారేజ్ల స్టోరేజ్ మార్చిర్రు అక్కడక్కడ. అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు దాదాపు మన మలాన సాగర్ అనుకోండి, అది 1.5 TMs ఉండే, అది 50 TMs చేసిరు. తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ పక్క పంట ఉన్న కొండపోచమ్మ సాగరు, అది ఓన్లీ 1 TMs ఉండే, 15 TMs చేసిరు. ఇట్లా అన్నపూర్ణ సాగర్ అంటే అనంత సాగర్, అది కూడా అంతే 1.7 TMs ఉండే, అది కూడా అట్లే చేసిండ్రు. తర్వాత రంగనాథ్ సాగర్ కూడా 1.25 ఉండే, అది కూడా 3.5 TMs చేసిండు, 3 TMs. ఇట్లా బ్యారేజ్ల స్తోమత మార్చిర్రు, అంటే బ్యారేజ్ల కెపాసిటీ మార్చిండ్రు. కానీ లైన్ మాత్రం అదే, వెల్లంపల్లి టు చివరి వరకు కొండపోచమ్మ సాగరు, దాన్ని పాములపర్తి అందరూ పాములపర్తి కొండపోచమ్మ సాగరు పేరు పెట్టిండ్రు. సరే, కేసీఆర్ ఏ కారణం వల్ల అన్ని దేవుళ్ళ పేరు పెట్టిండ్రు ప్రాజెక్టుల మీద. మరి ప్రజలు తిట్టకుండానేమో కావచ్చు, ఆయనకే తెలవాలి కేసీఆర్. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఒక ప్రాజెక్టు స్టార్ట్ అయింది, ఒక గత ప్రభుత్వంలో అంటే తెలంగాణ రాకముందు స్టార్ట్ అయిన ప్రాజెక్టు, దాన్ని ఏ మార్పు లేకుండా కంప్లీట్ చేసినట్టుంటే మనకు ఈ రోజు అది స్టేట్ బడ్జెట్ ఇచ్చిన గణాంకాల ప్రకారమే 34,000 కోట్లు బుక్ అయిందండి ఎక్స్పెండిచర్ కాళేశ్వరం మీద. అయితే అది తెలంగాణ వచ్చిన నాటికే 28,000 కోట్లతో కంప్లీట్ అయ్యేది ఉండే, రీడిజైన్ చేయకుంటే.
కానీ 96,000 94,000 సరే 1,02,000 కోట్లలో స్టేట్ బడ్జెట్ 34,000 కోట్లు, మిగతాది ఆ అప్పులు 70,000 కోట్లు అప్పులు అప్పులు తీసుకురావడం జరిగింది. అప్పుల కింద ఇప్పుడు ఎంత ఇంట్రెస్ట్లు కడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇక తెలుసుకోవాలి. ఎందుకొరకంటే ఇది అనవసరమే కదా, అప్పులు మళ్ళీ తీసుకురావాల్సింది, అప్పులు తీసుకొచ్చి ఇంట్రెస్ట్లు కట్టడం, నెలకు 6,000-7,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టడం, 13 ఏళ్ళు దాన్ని తీర్పడం అంటే స్టేట్ మీద ఎంత భారం పడుతుంది. ఒకవేళ మార్పు చేస్తే ఏం జరిగింది, మార్పు అనేది కూడా సాధించాలి. రీడిజైన్ చేయడం వల్ల ఎంత ఆయకట్టు ఎక్కువ వచ్చింది. కేవలం 14,40,000 అయితే ఇక ఇది రిటైన్ చేసిన తర్వాత 18,25,700 ఎకరాలు అంటే ఖాళీ 2,000 ఎకరాలు 2,00,000 ఎకరాలు కూడా కాదు, మార్పు జరగలేదు, సాగులో తేడా లేదు. కాబట్టి అదే కాస్ట్ లో చూసుకుంటే ఏంది, దాదాపు తెలంగాణ వచ్చే వరకే అది 28,000 కోట్లు, మాక్సిమం 30,000 కోట్లు, సరే 35,000 కోట్లు అనుకుందాం, అది కంప్లీట్ అయ్యేది ఉండే. అంటే కానీ స్టేట్ బడ్జెట్ తోనే అవుతుండే. ఈ తెచ్చి ఇప్పుడు కంప్లీట్ చేసి 94,000 కోట్లు 96,000 కోట్లు అనుకున్న దానిలో స్టేట్ బడ్జెట్ గణాంకాలు 34,000 కోట్లు ఉన్నాయి. అంటే స్టేట్ ఎకానమీతో కంప్లీట్ అవుతుండే, అప్పులు చేయవలసిన పని లేకుండా కదా. ఆయన రీడిజైన్ చేసి అనవసరంగా కెపాసిటీలు పెంచడం జరిగింది, రిజర్వాయర్ స్టోరేజ్. మల్లన్న సార్లో 14 గ్రామాలను ముంచడం జరిగింది. ఆల్రెడీ నేను సుప్రీంకోర్టులో కేసు వేసిన, ఒక 10 TMs సరిపోతాయి, ఇప్పుడు 10 TMs మించి ఆపుతలేరు మల్లన్న సార్లు. అప్పుడు ఆయన దౌర్జన్యంగా మెదిలిండి కేసీఆర్. చెప్పాలంటే అక్కడ లాఠీ చార్జ్ చేసిన పోలీసులతోని అక్కడ 965 రోజులు ధర్నా చేసిరు వేములగట్లు. అవన్నీ ఎట్లుందంటే అంత నిర్దాక్షిణ్యంగా ప్రాజెక్టులను ఆ విధంగా స్టోరేజ్లు పెంచడం ఉంది. ప్రాజెక్టుల మీద, లిఫ్ట్ ఇరిగేషన్ మీద స్టోరేజ్లు అనవసరం అండి. ఎందుకంటే స్టోరేజ్లకు పెంచలేవు, స్టోరేజ్లకు నీళ్లు స్టోర్ చేస్తామా, ఆయకట్టుకు సాగుకిస్తామా అనేది క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆ వర్షాకాలంలో 4 నెలల్లో రివర్లో దొరికే వాటర్ను మనం లిఫ్ట్ చేస్తాము. ఆ 4 నెలల్లో లిఫ్ట్ చేసిన దానిలో స్టోరేజ్కి లిఫ్ట్ చేస్తే మరి సాగుకి ఎట్లా ఇస్తాము? జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటంటే లిఫ్ట్ చేయాలి, రివర్ నుంచి 5,500 పొలాలకు నీళ్ళు ఇవ్వాలని ఉంటుంది కాన్సెప్ట్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్. కాన్సెప్ట్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్టోరేజెస్ కాదు. అని ఆయన ఏం చేసిండంటే అనవసరంగా అక్కడ తుమ్మిడాటి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసి అది చివరికి తిప్పిపోతల పథకం అయింది. ఎట్లా తిప్పిపోత పథకం అయిందంటే, సరే 2016 మే 2 నాడు స్టార్ట్ చేయడం కాళేశ్వరము స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడంలో కాళేశ్వరం ఎప్పుడంటే జూన్ నాడు ఇనాగరేషన్. దాదాపు 3-4 ఏళ్ల కాలంలో ఇయర్లీ లిఫ్ట్ చేసింది ఎంత, 40 TMCలు కూడా లిఫ్ట్ చేయలేదు సంవత్సరానికి. ఆల్టుగెదర్ 162 TMCలు లిఫ్ట్ చేయడం జరిగింది. అందులో ఏమైందంటే 62 TMCలు రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఎట్లా రిటర్న్ వెళ్ళిపోయాయంటే, ఇక్కడికి మేడిగడ్డ నుంచి అన్నారం సుందిలకు ఎల్లంపల్లికి నీళ్ళు ఇచ్చే వరకు ఎల్లంపల్లి నుంచి కడవరి వారు వచ్చేసి వెనకకి వెళ్ళిపోతున్నాయి. తిప్పిపోతల పథకమైంది. ప్రతి సంవత్సరం ఆ విధంగా జరిగింది 4 సంవత్సరాలు. అంటే 2019 నుంచి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ నుంచి మొన్న 21 అక్టోబర్ 2023 వరకు జరిగిన ఫెయిల్ అయింది కాళేశ్వరం. ఆల్రెడీ పంపలు మునిపోయినా 23 అనుకున్నా కూడా అంతా లిఫ్ట్ చేసింది 160 TMCలలో 60 TMCలు రిటర్న్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావడానికి 1 TMCకి 6 కోట్లు ఖర్చు వస్తుంది. 5,70,00,000 6 కోట్లు ఖర్చు వస్తుంది. ఇక్కడ వేస్టే ఇది. అనేక సార్లు ఇదివరకు నేను చెప్పిన కాలం మీద నీళ్ళు తల మీద తీసుకొచ్చినట్టు ఉన్నది, అంతే, ఏం లేదు. కాలం మీద తీసుకొచ్చి కాలం నుంచి తలకు కెక్కించినట్టే ఉంది మేడిగడ్డ టు ఎల్లంపల్లి. ఇదే విధంగా వృధా ఖర్చులు బాగా జరిగినాయి. నా దగ్గర గణాంకాలు 20,000 కోట్లు వృధా చేసిండు. ఇదే విషయంపై లక్ష్మీనారాయణ గారు ఒక్క విషయం, పావని గౌడ్ గారు మీతో డైరెక్ట్ గా ఏదో మాట్లాడాల్సింది. లక్ష్మీనారాయణ గారు చెప్పాలంటే మళ్ళా ఇంకో లక్ష్మీనారాయణ గారు నా మాట వినబడుతుందా అండి? తొందర నీళ్ళు రావాలని మల్లన్ సార్ కొంచెం సార్ తొందర రావాలని పైప్ లైన్ ప్రపోజ్ చేస్తున్నాడు. వల్ల 1,500 కోట్లు అదనంగా ఖర్చు వచ్చేసింది. తెలుసుకోవాలి మనం. ఇలాంటి తప్పులు చాలా చేయడం జరిగింది. ఇవి నేను గణాంకాలే చెప్తున్నా, రికార్డు చెప్తున్నా. ఇదేం నేను చెప్పడం లేదు. ఎందుకు చేయాల్సి వచ్చింది, పైప్ లైన్ ద్వారా ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అదే ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకురావచ్చు కదా కొండపోచం సార్ కు. లేదు, పైప్ లైన్ పెట్టిండు మల్లన్ సార్ నుంచి కొండపోచం సార్ కు. 1,500 కోట్లు ఖర్చు అదనంగా వృధా చేయడం జరిగింది. చాలా వృధా చేసిన కార్యక్రమాలు. మల్లన్ సార్ లో తొందర నీళ్ళు కావాలని డైవర్షన్ కెనాల్ తీసుకొచ్చిండు. దానికో 55,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అది వృధా అయిపోయింది. నిండితే మల్లన్ సార్ అయిపోతే అది వృధా అయిపోయింది. ఇలాంటి దాని మీద ఇంకోటి, ఆల్రెడీ తుమ్మిడేటి నుంచి ఎల్లంపల్లి వరకు 1,870 కోట్లు ఖర్చు చేసిండండి. 2,000 కోట్లు ఖర్చు చేసిండు. అది వృధా అయిపోయింది కదా. 71 కిలోమీటర్లు తవ్విండ్రు. అది వృధా అయిపోయింది కదా. మరి ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి కదా. తీసుకొని రీడిజైన్ చేయాలి. రీడిజైన్ ఆయన ఏం లేదు, ఆయన చెప్పిందే వేదం. ఆయననే చీఫ్ ఇంజనీర్, ఆయనే చీఫ్ మినిస్టర్. ఎవరు ఇంజనీర్లు ఎదురు చెప్పేవాళ్ళు లేరు ఆ టైంలో. ఎవరిని చెప్పని లక్ష్మీనారాయణ గారు
లక్ష్మీనారాయణ గారు డబ్బు కూడా ఆయనది కాదు. ఇప్పుడు పావని గౌడ్ గారు మీతో మాట్లాడదలుచుకున్నారు. పావని గౌడ్ గారు ఏదైతే మీ అంశాలు లేవనెత్తుతున్నారో డైరెక్ట్ లక్ష్మీనారాయణ గారినే ఎందుకంటే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి డైరెక్ట్ హాస్పిటల్ లక్ష్మీనారాయణ గారు. 2004 నుంచి 2014 దాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. అటు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. తుమ్మిడిహెట్టి దగ్గర వాళ్ళు ఎందుకు కట్టలేకపోయిండ్రు? ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనేదే తుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేకపోయిండ్రు? దానికి ఒకసారి నాకు సమాధానం చెప్పాలి ఆ ఇంజనీర్. మేడం మేము ప్రత్యేక సాక్షులము. మేము చంద్రాపూర్ పోయినాము. అప్పుడు మినిస్టర్ హై ఉండే, అయితే ఆయన మనకు తెలంగాణ ఇన్ఛార్జ్ ఉండే, ఆయన పోయినాము. వాళ్ళు అంతర్గతంగా మేము బీజేపీ పార్టీ కాబట్టి మేము ఒక స్ట్రాటజీగా వ్యతిరేకించినాం, కానీ మేము సరైన కాంపెన్సేషన్ ఇస్తే మేము మాకేం ఆబ్జెక్షన్ లేని అంతర్గతంగా మాకు చెప్పిండ్రు. తర్వాత నాకు వాళ్ళే మాకు మీటింగ్ పెట్టి ఫంక్షన్ హాల్లో 10 మంది ఇంజనీర్స్ మేము 10 మంది ఇంజనీర్స్ పోయినాము. చంద్రపూర్ పోయినాము. పోతే వాళ్ళు చంద్రపూర్ పోతే సాక్ష్యం ప్రత్యేక సాక్ష్యంలో 10 మంది టీమ్ ఆఫ్ ఇంజనీర్లు నేను కూడా ఒకను పోయినా. చంద్రపూర్ లో ఆమె శోభాతాయి చిన్నమ్మ ఎమ్మెల్సీ శోభాతాయి చిన్నమ్మ ఎమ్మెల్సీ ఆమె శోభాతాయి. ఆమె అవగాహన మీకు లేదు, అవగాహన ఇరిగేషన్ మీద నేర్చుకొని మాట్లాడుతున్నారు. మీరు ఒరిజినల్ మాట్లాడుతున్నారు. లక్ష్మీనారాయణ గారు ఏదో మాట్లాడబోతున్నారు కదా, మనం తుమ్మిడేట్ కాడ చేపట్టినంటే 1883 ఎకరాలు సంబంధించు సరైన ఒప్పుకునే వాళ్ళే. కానీ వీళ్ళు ఏం చేసిండు, కేసీఆర్ అప్పటికే కిందికి మేడిగడ్డ కాడ డిసైడ్ చేసిండు. పోనీ మేడిగడ్డ కాడ ఎంత లెవెల్ పర్మిషన్ తీసుకొచ్చిందా? ఇక్కడ నది ఒడ్డులే. వినండి మాట్లాడదాం కదా పావని గారు. లక్ష్మీనారాయణ గారు పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు సమాధానం ఇవ్వండి ఖచ్చితంగా. మీకు ఇంకా కొంచెం పెంచుదాం సమయాన్ని కూడా. కాకపోతే ఏంటంటే 1 by 1 మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గుర్రాల మీద ఏదో నేను అగ్రిమెంట్ చేసుకుని వచ్చిన మహారాష్ట్రతోని ఫిబ్రవరి 17, 2015 అన్నాడు, కానీ గుర్రాలతోని ఊగే అంత అగ్రిమెంట్ కాదు అది. ఎట్లా అంటే ఒక కంబైన్డ్ రివర్ 2 రాష్ట్రాల మధ్య ఒక బ్యారేజ్ కట్టనుంటే ఎక్స్పెండిచర్ లో షేరింగ్ ఉంటది. వన్ సైడ్ షేరింగ్ ఎవరు పెట్టరు జనరల్ గా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొచ్చింది ఏం తెలుసా? ఇరి ఒడ్ల మందమే ఆ లెవెల్ మందమే అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు. తుమ్మిడెట్టి కాడ చేసుకుని వచ్చిండు. ఇరు ఒడ్లు అక్కడ ఎంత ఉన్నాయంటే 148 లెవెల్ ఉన్నది నరి ఒడ్ల లెవెల్. ఆ 148 కి అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు. ఇక్కడ మేడిగడ్డ కూడా 100 ఉంది. నది ఇరు ఒడ్డుల లెవెల్ 100 ఉంది. ఈయన నది ఇరు ఒడ్డుల వరకే నీళ్ళు ఆపడానికి ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు. అక్కడ నది ఇరు ఒడ్డుల మట్టుకే నీళ్లు ఆపడానికి అక్కడ అగ్రిమెంట్. అది ఒక గ్రేట్ అగ్రిమెంట్. అది ఇంతకుముందు ఒక 4 మీటర్లు ఎక్కువ పెట్టినప్పుడు వాళ్ళు ఒకవేళ సరైన కాంపెన్సేషన్ చేసిస్తే ఒప్పుకునే వాళ్ళే. అది ఒప్పుకోక దాన్ని యొక్క సరైన పరిస్థితి చేయకుండా ఆయన డైరెక్ట్ మేడిగడ్డకు వచ్చింది. మరి ఆడ తుమ్మిడేటి కాడ ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఆడ ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఆడనే కూడా అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు తుమ్మిడేటి కాడ. మరి మేడిగడ్డకు ఎందుకు వచ్చిండు? మేడిగడ్డకి అన్ని 2,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మేడిగడ్డకు రావాల్సింది ఉంది. నువ్వు ఆడ అగ్రిమెంట్ చేసుకుని వచ్చింది నది ఇరు ఒడ్ల మందమే మహారాష్ట్ర ఒప్పుకుంటే అదొక పెద్ద ఒప్పందమా? కాదా? నది ఒడ్ల మీద ఒక 2 మీటర్లు 4 మీటర్లు అప్పుడు 152 పెట్టిండు. 148 నుంచి 152 పెట్టిండు. అప్పుడు ప్రాణైతే చెవుల 152 అంటే 4 మీటర్లు నది ఒడ్ల పైన అనుకుందాం. అందుకే ఎందుకు ఒప్పుకొని వచ్చిన ఒడ్ల మందం ఈడెందుకు ఆయన తుమ్మిడేటి కాడ ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఆడ అగ్రిమెంట్ చేసుకుని వచ్చినాం, ఈడ అగ్రిమెంట్ చేసుకుని వచ్చినాం. ఆడెందుకు అగ్రిమెంట్ ఆడ చేయలేదు? మేము అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. మీరు అక్కడ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి అనేక ప్రతిపాదనలు ఉన్నాయి. నీళ్ళు తీసుకురావడానికి సైడ్ బ్యాంక్స్ చేయండి, వేసి అవసరమైతే పంపులు పెట్టండి. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఇంకా అదనపు టీఎంసీ 4,000 కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఆ 4,000 కోట్లు ఎందుకు పెట్టారు? అక్కడ నుంచి స్టార్ట్ చేయమని కూడా రిప్రజెంటేషన్ ఉన్నాయి. నా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. మెగాకు నామినేషన్ మీద కూడా ఇస్తాడా 420 కోట్లు మెగాకు నామినేషన్ మీద ఇచ్చిండు. థర్డ్ టీఎంసీ గురించి ఇచ్చినప్పుడు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము.
థర్డ్ టీఎంసీ ఇక్కడ 4,500 కోట్లు వృధా చేసే బదులు 9 నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పినాము. అది మేము ఏదైతే వద్దాం చెప్పినామో అదే ఇప్పుడు నిరూపణ అయింది. మేడిగడ్డ ఫెయిల్ అయిపోయింది, నిరూపణ అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు అంటే చేయాలనుకో కాళేశ్వరం అనుకో నిరుపయోగం అయిపోయింది కదా. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మేడిగడ్డ మొత్తం ఫెయిల్ ప్రాజెక్ట్ అంటున్నారా, లేకపోతే దాన్ని రికన్స్ట్రక్షన్ చేసి కానీ దాన్ని రిపేరబుల్ ఉన్నదా అనుకుంటున్నారా మీరు? ఇంకోటి, ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక సమర్పించిందో ఆ సమర్పించిన దాంట్లో ఈరోజు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నివేదికలో ఏముందని మీరు భావిస్తున్నారు? రేపు రాబోయే నివేదిక సమర్పించిన తర్వాత వీరు ఏదైతే దానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్నదో దాని మీద అలా ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారండి? నివేదికలు ఎప్పుడైనా ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇస్తాయి, ఫ్యాక్ట్ ఫైండింగ్ వస్తాయి రిపోర్ట్లు ఏవైనా. ఫ్యాక్ట్ ఫైండింగ్ లో ఆయన ఇప్పుడు ఘోష్ గారు ఏం ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏమి పెట్టిందో అది మనం. సార్, ఇప్పుడు ఆ నివేదిక సమర్పించిన ముందే మ్యాక్సిమం ఏదైతే ఇంజనీర్స్ ఉన్నారో దానికి అధికారులు ఉన్నారో వారందరి మీద ఏసీబీ రైట్లు కానీ వారు ఎవరైతే మనకు సంబంధించిన విజిలెన్స్ కమిటీ కానీ వాళ్ళు ఒక్కసారిగా వారి మీద దాడులు చేయడం జరిగింది. అనేక కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటకు తెచ్చారు. రిపేర్స్ ఎప్పుడైనా ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇస్తే అవి ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ మీద మనము ప్రభుత్వం చర్యలు ఏం తీసుకుంటుంది, ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్టును సిబిఐకి పంపుతా లేకుంటే ఏసీబీ పంపి కేసులు బుక్ చేస్తుందా అనేది. ఆల్రెడీ ఏసీబీ కేసులో 3 ఇంజనీర్లు పట్టుబడ్డారు, 1000 కోట్లు వెళ్ళాయి అనేది అది సత్యం. అది ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వైట్ పేపర్ సబ్మిట్ చేయాలి అంటే అది ఇప్పుడు కవిత ఆస్తి ఎంత ఉండే 94లోనే సిద్దిపేటకి ఏ పని చేసిన ఆయన హరీష్ రావు ఆఫీస్ బాయ్కి వచ్చిండు సిద్దిపేటలో. ఆఫీస్ బాయ్కి వచ్చిన హరీష్ రావు ఇవాళ ఎన్ని కోట్లు ఉన్నాయి హరీష్ రావు దగ్గర, కవిత దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర ఎన్ని ఉన్నాయి, కేటీఆర్ దగ్గర ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధులు కదా, మీరు వైట్ పేపర్ సబ్మిట్ చేయండి. పారదర్శకత ఏర్పడుతుంది. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం నయనాల గోవర్ధన్ గారు ఒక మాట అన్నారు. ఇక్కడ ఇప్పుడు బయటపడుతుంది కదా. మీరు మీ యొక్క వదలు తెలంగాణ రాకముందు ఏముండే, తెలంగాణ యొక్క పేరు మీద మీరు ఎన్ని కోట్లు ప్రాణత్యాగాలు చేసినా తెలంగాణ ఏం చేసారు? ఇన్ని 7.5 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? అప్పుడు 96 లో కేసీఆర్ మినిస్టర్ ఉండే, ఆయన ఆఫీస్ బాగా వచ్చిండు. హరీష్ రావు ఆఫీస్ బాగా వచ్చిండు. హరీష్ రావు చెప్పేది ఆఫీస్ బాగా వచ్చిండు. హరీష్ రావు ఏ పొజిషన్ చెప్పేది దీనికి ప్రధాన కారణం అవినీతి కారణాలే ప్రధాన కారణము. అది దాని సాదృశ్యమే. దానికి ఎట్లా కాదంటే ప్రాజెక్టుల మీద ఎట్లా కాదంటాం చెప్పు, ఎట్లా కాదంటాం? లక్ష్మీనారాయణ గారు నేను అడుగుతాను, ఒక నిమిషం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. ఇమ్మీడియట్ ఈ కథ నిర్మించిన ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకు ఏమైనా లాభం చేకూరుతుందా? ఒక్క టీఎంసీకి కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితులు ఉన్నాయి, కరెంటు బిల్లు కట్టే పరిస్థితి ఉంది, మళ్ళా ఉపరితలాన్ని తీసుకెళ్ళటానికి వాటర్ని. దీని వల్ల ప్రయోజనం ఉందా లేదని ప్రజలకు తెలవాలి. ఇప్పుడు ఆల్రెడీ రిపోర్ట్ ఉంది, రిపోర్ట్ మీద వాళ్ళ అవినీతిని బట్టబయలు చేయడానికి రెడీ ఉన్నది. దాని గురించి మనం మాట్లాడే కన్నా వాస్తవానికి ఈరోజు ఇదే కాదు, సాగు చేయని రైతులకు రైతు బంధు కింద 21,284 కోట్లు ఇచ్చిండు. ఈ రోజు నేను అడుగుతున్నాను లక్ష్మణ్ గారు, అప్పు చేసి ఈ ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఉందా? లక్ష్మణ్ గారు, ప్రస్తుతం మనం నయనాల గోవర్ధన్ గారు ఒక మాట అన్నారండి. నయనాల గోవర్ధన్ గారు కాస్ట్లీ ఒక సొంత పైసా ప్రజల డబ్బు ఇది.
6 కోట్ల ఏదైనా ఒక విషయం మాత్రం క్లియర్ అండి లక్ష్మీనారాయణ గారు, ఎవరో ఒక్కరు మాట్లాడితే మాత్రం మనం సరైన సమాధానం ప్రజలకు చెప్పేటట్టుంటాము. నువ్వు సాగు చేయకుండా చెరుకుంటా నింపిండు, వాగులలో నీళ్ళు ఇచ్చిండు. జిమ్మిక్కులు కేసీఆర్ జిమ్మిక్కులు చాలా ఉంటాయి, ఎందుకంటే సాగుకి ఇవ్వలేదు కాళేశ్వరం కింద. అంటే ఎక్కడ నిర్దేశించి సాగు ఇవ్వలేదు. ఆ విధంగానే పాలమూరు రంగారెడ్డి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరు మాట్లాడడం వల్ల ప్రజలకు కానీ వీవర్స్ కానీ మనం ఎలాంటి సమాచారం ఇవ్వలేకపోతున్నాం. మధ్యలో మాట్లాడడం వల్ల మనం సరైన సమాచారం ప్రజలకు విశ్లేషకులు ఇవ్వలేకపోతున్నాము. దానికి విషయంలో ఒకసారి లక్ష్మీనారాయణ ఒక్క నిమిషం అండి, పావని గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు నా మాట వినబడుతుందా అండి? నోట్ చేసుకో, మీరు నోట్ చేసుకొని మాట్లాడాలి. లక్ష్మీనారాయణ గారు మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? తెలంగాణ మీద ఏంది విషయం కక్కుడు? ఏంది తెలంగాణ ప్రేమ లేదు. రైతు బంద్ అంటాను, రైతు భరోసా అంటాను. మొన్న రైతు భరోసా పెట్టి రైతు బంధు పైసలే అందరికి ఇచ్చిండ్రు. మరి ఇస్తారు మీరు ఇస్తారేమో రైతులకు ఇచ్చినట్టు, వేరే వాళ్ళు రైతులకు ఇయ్యలేనట్టు. సాగు చేయని భూములకు ఇచ్చిరమ్మా. మీరు ఇలాంటి సాగు చేయని భూములకు, రాళ్ళు రప్పలు పనికిరాని భూములకు లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనం మొత్తం కంప్లీట్ గా సాగు చేస్తాం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అంటే మనం ఉన్నది ఏంటంటే ఆ నివేదిక ఏదైతే సమర్పించారో ఆ నివేదికను లక్ష్మీనారాయణ గారు నా మాట వినబడుతుందా అండి? ఇప్పుడు ప్రస్తుతం మనం నయనాల గోవర్ధన్ గారు చాలా ఒక క్లియర్ గా ఒక మాట అన్నారు. ఏంటంటే ఇంతకు ముందు అనేక సార్లు కమిషన్లు వేయడం జరిగింది, కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిషన్లు ఏదైతే రిపోర్ట్లు ఇచ్చారో ఇప్పటి వరకు బుట్ట దాఖలు అయ్యాయి. దాని మీద కూడా ఇదొక నెక్స్ట్ కమిషన్, దీన్ని కూడా బుట్ట దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీని విషయంలో చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ ప్రజల అవసరాల మధ్య కానీ ప్రజలకు జరిగిన అన్యాయానికి కానీ లేకపోతే అవసరాలు కానీ ఈ విషయంపై కూడా సరైన పద్ధతిలో ఈరోజు 3 సభ్య కమిటీ రాహుల్ బొజ్జా అలాగే నవీన్ మిట్టల్ అలాగే తిరుపతి 3 సభ్య కమిటీ ఏర్పాటు చేసిన దీనిపై రేపు 4వ తారీఖు నాడు అత్యవసర కేబినెట్ సమావేశం సింగిల్ పాయింట్ ఎజెండాగా వీరు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఎలాంటి వీళ్ళు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఈ మీద లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి, యాజ్ ఏ సీనియర్ మోస్ట్ ఇంజనీర్. ఇప్పుడు డెఫినెట్ అండి, ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ లో ఘోష్ గారు ఇచ్చిన దానిలో ఖచ్చితంగా వీళ్ళు డిఫాల్టర్స్, వీళ్ళు కేసీఆర్ డిఫాల్టర్సే, హరీష్ రావు డిఫాల్టర్సే, సంబంధించిన ఇంజనీర్స్ డిఫాల్టర్సే కాదనలేవు. ఎందుకొరకంటే చాలా వేల కోట్లు ఇక్కడ వృధా చేయడం జరిగింది కాళేశ్వరం పేరు మీద. ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వం యొక్క యాక్షన్స్ అనేది ఎల్లుండి కేబినెట్ మినిస్టర్ మీటింగ్ పెట్టింది కాబట్టి, ఎల్లుండి 4th కాబట్టి ఆ కేబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు అనేది మనం ఆశిస్తున్నాం. మనం ఇతర కమిషన్ అనేక బుట్టదాఖలు చేసినట్టే, సరే బుట్టదాఖలు చేసిన కమిషన్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి, లేవని కాదు, కానీ ఈ కమిషన్ రిపోర్ట్ ఆ విధంగా చేరని అనుకుంటున్నా. ఎందుకు ఇప్పుడు ఆ ఇంజనీర్స్ మీద డిస్ప్రపోర్షనల్ ప్రాపర్టీ అనే 3 ఇంజనీర్లు రిజిస్టర్ చేసి ఏసీపీ కింద ఆ విధంగానే 4 మీద రిజిస్టర్ చేయాలి కదా. చేస్తే డిస్ప్రపోర్షనల్ ప్రాపర్టీ ఎట్లా చంపేది వేస్తే అయిపోయా, ఏముంది అందులో, సింపుల్. ఒక 3 ఇంజనీర్ల మీద డిస్ప్రపోర్షనల్ ప్రాపర్టీ మీద కేసులు ఏసీపీ కేసులు బుక్ చేసినప్పుడు ఈ 4 మీద ఎందుకు బుక్ చేయొద్దు? కేసీఆర్, హరీష్ రావు, తర్వాత కేటీఆర్, కవిత మీద చేయాలి కదా. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి సత్యనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి. ప్రస్తుతం
సార్ మనం అనుకుందాం అధికారుల మీద ఏదైతే చట్టపర చర్యలు తీసుకుంటున్నారో అలాగే రాజకీయ నాయకుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. రేపు రాబోయే కమిటీ నివేదిక, ఈ కమిటీ ఏదైతే ఇస్తారో దాని మీద మనం మాట్లాడదాం. కాకపోతే ఎవరైతే అక్కడ కన్సోర్టియంగా ఉన్న ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఏవైతే నిర్మాణం చేపట్టిన ఈ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ మీద ఎందుకు చర్యలు చేపడతలేరండి? ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఇప్పుడు ఉన్నది కదా, కేంద్రంలో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. ఏదైతే ఒక విషయంలో ఒక చిన్న విషయానికి వస్తే మాత్రం రాజకీయ నాయకులను మనం చేద్దాం, అలాగే అధికారులను పెడదాం. కాకపోతే ఈరోజు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో వారు ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ అనేది వాళ్ళు ఇచ్చారు కదండి. ఇంతవరకు మాది దగ్గర అష్యూరెన్స్ ఉన్నది, ఇంతవరకు మేము అష్యూరెన్స్ ఇస్తున్నామని. వారి మీద ఎందుకు చర్యలు చేపడతలేరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ? చెప్పండి సార్. ఇప్పుడు ఎలాంటి నిర్మాణం చేసింది మేడుగడ్డను, ఎలాంటి కంపెనీకి కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు, కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. గ్యారంటీ ఉంది కదా సార్, కంప్లీషన్ సర్టిఫికేట్ తో సహా గ్యారంటీ పీరియడ్ కూడా ఇచ్చారు కదా. హలో, ఏమైందంటే అక్కడ సమస్య ఎట్లా వస్తుందంటే ప్రభుత్వ ఇంజనీర్ల పర్యవేక్షణలో కాంట్రాక్టర్ పనిచేస్తుంది. ప్రభుత్వ ఇంజనీర్ల క్వాలిటీ కంట్రోల్ అనుకో, కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్ అనుకో ఉంది. ప్రభుత్వ డిజైన్ ప్రకారము ప్రభుత్వ ఇంజనీర్ల పర్యవేక్షణలో కంపెనీ పనిచేస్తుంది, కాంట్రాక్టర్ అనుకో కంపెనీ అనుకో. వాళ్ళు ఏమంటారంటే మీ యొక్క డిజైన్ ప్రకారము మీ యొక్క పర్యవేక్షణలో మేము పనిచేసినాము, మాదేమన్నా సిమెంట్ లో ఏమన్నా ప్రపోర్షన్ లోటు ఉంటే చెప్పండి అంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రపోర్షన్ లోటే కదా సార్. ఇప్పుడు ఏదైతే చీలిపోయిందో అక్కడ పియర్స్ ఏదైతే చీలిపోయాయో కుంగిపోయాయో అది ప్రపోర్షన్ డిఫాల్టర్సే కదా. ప్రపోర్షన్ అంటే అక్కడ సందర్భంలో లోగా సిమెంట్ ప్రపోర్షన్ తగ్గించినట్టు కాదు. అక్కడ జరిగింది ఏంటంటే కింద శాండ్ కుంగిపోయింది, అది పిల్లర్స్ కుంగినాయి. కానీ అక్కడ సిమెంట్ లో ప్రపోర్షన్ లో లోటు అనేది లేదు. లోటు అనేది నిర్మాణ లోపం ఉంది కదండి. కాబట్టి డిజైన్ వాళ్ళు ఏమంటారు కంపెనీ వాళ్ళు, మేము ప్రభుత్వ ఇంజనీర్ల పర్యవేక్షణలో నిర్మాణం చేసినాం, ప్రభుత్వ డిజైన్ ప్రకారం. డిజైన్ మా బాధ్యత కాదు, పర్యవేక్షణ మా బాధ్యత కాదు, వాళ్ళు ఎట్లా నిర్మాణం చేయమంటే అట్లా నిర్మాణం చేసినాం అనేది. మేజర్ లాస్ ఏ కాంట్రాక్టర్ ఒప్పుకోరండి, మేజర్ లాస్ ను ఒప్పుకోరు ఏ కాంట్రాక్టర్. ఇదే మైనర్ మెయింటెనెన్స్ అంటే టేకప్ చేస్తారు. ఇది మేజర్ లాస్ కదా. ఇప్పుడు 7వ బ్లాక్ లో 3 మొత్తం బ్లాక్ రీప్లేస్ చేయవలసి వస్తుంది. రీప్లేస్మెంట్ ఎట్లా ఒప్పుకుంటారు కాంట్రాక్టర్? ఒప్పుకోడు సార్. మేజర్ ఒప్పుకోడు కాంట్రాక్టర్. ఏదేమైనప్పటికీ సార్ ఏదైతే ఉన్నదో కాంట్రాక్టర్స్ కు కూడా దీని మీద బాధ్యత వారు కూడా ఖచ్చితంగా ఒకసారి వారి మీద కూడా బాధ్యత వేయవలసి ఉంటది. కాకపోతే బాధ్యత అంటే మనము ఒక కాంట్రాక్ట్ ప్రభుత్వ ఇంజనీర్ల పర్యవేక్షణలో ప్రభుత్వ డిజైన్ ప్రకారం పనిచేసుకునే బాధ్యత వీళ్ళది. కాంట్రాక్టర్ ప్రైవేట్ ఏజెన్సీ అయినా ప్రైవేట్ ఏజెన్సీ బాధ్యతని మనం ఎక్కువ మోపలేము. దాని ప్రైవేట్ ఏజెన్సీ లైట్ ఏమైనా మైనర్ రిపేర్స్ అటెండ్ చేస్తుంది. కానీ ఇంత మేజర్ రిపోర్ట్ మొత్తం పిల్లర్సే రీప్లేస్ చేయాలి, పిల్లర్స్ కటింగ్ చేసి రీప్లేస్ చేయాలంటే వాళ్ళు భరించారు. కాంట్రాక్టర్ మాది కాదు కదా డిజైన్ ఫాల్ట్, మాదేం తప్పు. ఇసుక మీద డిజైన్ చేసినప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకొని ఏందండి ఒక్క రోజులో 27,000 క్యూబిక్ మీటర్ల మట్టి పోసింది. అడావుడి పని 2016 మే 2 నాడు స్టార్ట్ చేస్తే 2019 జూన్ 21 నాడు ఇనాగరేట్ చేసి ఇంత అడావుడి చేయవలసిన పని అయింది. అడావుడి కారణంగా అనేక కారణాల వల్ల అది కూలిపోయింది. కింద శాండ్ సింక్ అయింది, కింద సింక్ అయ్యి పిల్లలు వికెట్ అయ్యి శాండ్ డిజైన్స్ అక్కడ ప్రాపర్ డిజైన్స్ చేయలేదు. ఆ శాండ్ వికెట్ అయ్యి అక్కడ పిల్లర్స్ కుంగినాయి. దాని కాంట్రాక్టర్ ఫుల్ బాధ్యత తీసుకుంటారు అనేది తీసుకోడు కూడా కాంట్రాక్టర్. సార్ ఇప్పుడు కాదు సార్, గతంలో కూడా కొన్ని విషయాలలో మనం చూసాము కాంట్రాక్టర్స్ కొన్ని బాధ్యతలు. ఇప్పుడైతే మీరు అంటారు మేజర్ ఇది పెద్ద ఎత్తున ఇది లాస్ అయింది కాబట్టి కాంట్రాక్టర్స్ తీసుకోరు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నదో అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పట్టుబడ్డారు, వాళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ భారాన్ని ఎవరు మోపాలి సార్? ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, రికవరీ ఎంత చేస్తారా లేదా అని కాదు, వారికి సంబంధించిన శిక్షలు పడతాయా లేకపోతే వాళ్ళు శిక్షలకు నుంచి తప్పించుకుంటారనే విషయం. కాకపోతే ఈరోజు ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం అంటున్నామో మరొకసారి మన ఉపయోగంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దాన్ని ఇలాగే మొత్తం కంప్లీట్గా మరొకసారి ఖతం ఫినిష్ అయిపోయింది అన్నట్టు కూడా మనం భావించవచ్చా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు పిలుస్తున్నాం. పాత ప్రాణాయిత చేయాలంటే తుమ్మిడెట్టి కాడనే మళ్ళీ అక్కడ బ్యారేజ్ కట్టి అక్కడ నుంచి నీళ్లు డైవర్ట్ చేస్తే ఈ ప్రాజెక్టు మనుగడ ఉంటది. ఈ మేడిగడ్డ కాడ చేసి ఆల్రెడీ 4 years మనం ఎక్స్పీరియన్స్ చూసినాము. అది తిప్పిపోతున్న భాగంలో అయిపోయింది. అది నిర్మాణం
కంప్లీట్ చేసినా మేడిగడ్డ కంప్లీట్ చేసినా అది తిప్పిపోతలో భాగంలో అయిపోయింది. మనం 195 200 టీఎంసీలు లిఫ్ట్ చేసే బదులు 40 టీఎంసీ లిఫ్ట్ చేయకపోయినాం, సంవత్సరం చేయలేకపోయినాం అది పనిచేసినప్పుడు. అదే పరిస్థితి ఉంటుంది అది బాగు చేసినా కూడా. దానికి పరిష్కారం అంటే మళ్ళీ తుమ్మిడేటు కానీ చేపట్టి నీళ్లు డైరెక్ట్ రివర్ టు అంటే ఈ మొదలే చెప్పి ఇంతవరకు అనేక సార్లు చెప్పిన రివర్ టు రివర్ ఎక్కడ లిఫ్ట్ చేయలేదండి ప్రపంచంలో. ఒక రివర్ లోనే అదే రివర్ లో 3 చోట్లకి లిఫ్ట్ చేయలే. మేడిగడ్డ నుంచి అన్నారం గోదావరి, అన్నారం నుంచి సుందిల్లా గోదావరి, సుందిల్లా నుంచి ఎల్లంపల్లి గోదావరి, ఒకే రివర్ లో కింద నుంచి పైకి లిఫ్ట్ చేసిన దాఖలాలు ప్రపంచంలో కూడా ఎక్కడ లేవు. అది ఎందుకంటే అది ఏమైందంటే రివర్ వస్తుంటది కదా పైనుంచి, రివర్ వచ్చినప్పుడు కిందకి వెళ్ళిపోతుంటాయి నీళ్లు. అది సహజం, అది తిప్పిపోతల పథకం అయింది. అది అక్కడ బాగు చేసినా కూడా అది తిప్పిపోతల పథకం భాగంలో ఉన్నది. అది ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం ప్రాణహిత పేరు మార్చినా పర్వాలేదు, కానీ తుమ్మిడేటి కాడ నుంచి చేపడితేనే నీళ్లు కొంత 100 టీఎంసీలైనా లిఫ్ట్ చేయగలుగుతాం సంవత్సరం నుంచి. ఏదేమైనట్టు ప్రస్తుతం అయితే ఏదో ఎత్తిపోతల పథకం పోయి తిప్పిపోతల పథకంగా మారిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించింది ఈ రోజు ప్రస్తుతం ఏదైతే నివేదిక సమర్పించిందో ఆ నివేదిక సమర్పించిన తర్వాత ఈ 3 సభ్య కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తుంది, దాని తర్వాత కేబినెట్ ఏం దీని మీద చర్యలు తీసుకుంటుంది, ఎలా వెళ్ళబోతుందని మాత్రం మరి 2 రోజులు అంటే ఈ రోజు 2nd, 3rd, 4th నాడు మనకు బట్టబయట అవుతుంది. కాకపోతే మనం నైనాల గోవర్ధన్ గారు చెప్పినట్టుగా ఆ నివేదిక ఏదైతే ఉన్నదో పీసీ ఘోష్ సమర్పించిన నివేదిక మొత్తం కంప్లీట్గా ప్రజల ముందు పెట్టవలసిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్పై ఉన్నది. అలాగే బీఆర్ఎస్కు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే తమ్మిడిహట్టి నుంచి వెళ్ళి వెడిగడ్డ వరకు ఎందుకు కట్టవలసి వచ్చిందో సరి అయిన పద్ధతిలో వాళ్ళు నివేదికలో ఎలా వారు పీసీ ఘోష్ను ఎలా వివరించారు, ఎలా వాళ్ళు తల బాధలను వినిపించుకున్నారో అది కూడా బట్టవలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు రాబోయే అంటే సోమవారం నాడు మన అయితే వస్తుందో చర్చ జరిగిన తర్వాత మరొకసారి సేమ్ వేదికగా మరొకసారి మాట్లాడి దీని మీద చర్చను ముగించే విషయంలో వెళ్దాం. కాకపోతే ఒక విషయం మాత్రం చాలా ఖచ్చితంగా కరాఖండిగా ప్రతి ఒక్కరికి తెలియవలసిందంటే ప్రజా సొమ్ములు ఇంత దారుణంగా ఏదైతే చేశారో ఆ మాత్రం అది దానికి సంబంధించిన మాత్రం ప్రభుత్వాలు అలాగే ప్రభుత్వ సంస్థల అధికారులు అలాగే కాంట్రాక్టర్లు అందరూ దీనికి బాధ్యులే. కాకపోతే ఈరోజు ప్రజల సొమ్మును ఇంత అమానుషంగా ఏదైతే మొత్తం కంప్లీట్గా ధారపోశారో దాన్ని ఆలోచింపవేయాల్సిన విషయమే. ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడినందుకు కానీ లక్ష్మీనారాయణ గారికి, నయనాల గోవర్ధన్ గారికి, ప్యాట్ రమేష్ గారికి, పావని గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు 4వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు సేమ్ 3 గంటలకు మరొకసారి ఇదే విషయంపై మనం చర్చించే అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ మాత్రం సహకరిస్తారని ఆశిస్తూ మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV. థ్యాంక్ యూ.